చిలుకూరి బాలాజీ అర్చకుడు, ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారిని కొంతమంది దాడి చేశారు. ఇంటికెళ్ళి బలవంతంగా లోపలికెళ్ళి ఆయన్ని బెదిరించి కొట్టారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుంది. రీసెంట్గా నిన్ననో మొన్ననో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనతో ఫోన్లో మాట్లాడారు. డైరెక్ట్గా కలిసి కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఇంతకీ ఏం జరిగింది? రంగరాజన్ గారు చేసిన తప్పేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. రంగరాజన్ గారు 2018లో ఒక దళితుణ్ణి గుడిలోనికి రానిచ్చాడు. రానివ్వడమే కాకుండా ఆయనకి ఒక స్పెషల్ గెస్ట్గా ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించారు. స్వయంగా రంగరాజన్ గారు తన భుజాల మీద ఆ దళితుని ఎక్కించుకున్నాడు. ఒక పెద్ద ఉత్సవంగా చేశాడు. కానీ పింకీ గ్యాంగ్ అని ఒకటి ఉంది. నేను పర్టికులర్గా ఆ గ్రూప్ పేరు, ఆ రాజకీయ పార్టీ పేరు చెబితే నాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి చెప్పట్లేదు. వీళ్ళు ఎప్పటి నుంచో దీనికి అగెన్స్ట్గా ఉన్నారు. స్వామి, మీరెందుకు ఇలా చేస్తున్నారు? అన్య మతస్థుడు, అన్య కులస్థుడు, తక్కువ కులపోళ్లను ఎందుకు లోపలికి రాణిస్తున్నారు అని వాళ్ళు. రాణిస్తే తప్పేంటయ్యా, అందరూ మనవాళ్లే కదా అని రంగరాజన్ గారు. ఇలా ఎప్పటి నుంచో ఆయన మీద అగెన్స్ట్గా ఉన్నారు ఈ గ్యాంగ్. పేరుకు మాత్రం రామరాజ్యం అనే ఒక గ్రూప్కి అధిపతులు అన్నమాట వీళ్ళు. ఈ రామరాజ్యం అనే సంస్థ కూడా ఒకటి స్థాపించి దాన్ని బాగా స్ప్రెడ్ చేద్దాం అనుకున్నారు. దీంట్లో భాగంగా రంగరాజన్ గారికి ఈ గ్యాంగ్కి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి. రంగరాజన్ గారేమో కూల్గా వెళ్దాం, సాఫ్గా వెళ్దాం, ఏదైనా గొడవలు వస్తే లీగల్గా ప్రొసీడ్ అవుదాం అని చెప్పారు. ఏదైనా గొడవలు వస్తే మన హిందూ తత్వానికి, గుడులు, వీటి గురించి, ఆలయాల గురించి ఏదైనా ఇష్యూ జరిగితే లీగల్గా ప్రొసీడ్ అవుదాం అని చాలాసార్లు చెప్పి చూశారు. కానీ ఈ పింక్ గ్రూప్ మాత్రం అలా కుదరదు, మనం కూడా దాడి చేయాల్సిందే, ఫిజికల్గా దాడి చేసి తిట్టాలి, కొట్టాలి. ఈ వాదనలో వీళ్ళు. రంగరాజన్ గారేమో లీగల్గా ప్రొసీడ్ అవుదాం, చట్టబద్ధంగానే చూసుకుందాం, గొడవలు వద్దు అని చెప్తూ వస్తున్నారు. ఇది జీర్ణించుకోలేని పింక్ గ్యాంగు 20 మంది కలిసి ఆయన ఇంట్లోకి దొంగతనంగా వచ్చి ఫోర్స్డ్గా ఆయన్ని తిట్టి కొట్టి, వీడియోలో మీరు చూసే ఉంటారు. అదనమాట జరిగింది. ఏది ఏమైనా ఆయన వయసుకైనా విలువ ఇవ్వాలి. ఆయన మహోన్నతమైన వ్యక్తి. నీకు మంత్రాలు వచ్చా, నీకు తెలుసా వేదం అంటూ మాట్లాడారు. ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉండదు. ఏ మతాన్ని ఆ మతం వాళ్ళు, ఆ మత పెద్దల్ని గౌరవించకుండా అగౌరవపరిచి తిట్టి కొట్టినట్టు చరిత్ర లేదు. ఒక ముస్లిం మత పెద్దని ముస్లింలు గౌరవిస్తారు. క్రిస్టియన్ మత పెద్ద చర్చి ఫాదర్లు వీళ్ళని వాళ్ళ మతంలో ఉన్న వాళ్ళందరూ గౌరవిస్తారు. మరి మనం ఎందుకు ఇలా కూర్చొని డిస్కస్ చేసుకుంటే పోయేదానికి? ఈ సంఘాలు, రామరాజ్యం స్థాపనలు ఇవన్నీ అవసరమా? ఈ పాపం అయితే ఊరికే పోదు. ఇంకా క్లియర్గా ఇంకో ఎపిసోడ్లో మీకు చెప్తాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.